అమెరికా ముస్లిం దేశమా? కాదు. క్రైస్తవ దేశం. సరే. డెమోక్రటిక్‌గా అన్ని మతాలకి తగిన ప్రాతినిధ్యం ఇస్తది. ప్రాధాన్యం ఇస్తది. మతపరమైన వివక్ష లేని దేశం. అదేమో ఆఫ్ఘనిస్తాన్ లాగానో, బంగ్లాదేశ్ లాగానో, పాకిస్తాన్ లాగానో ఉండదు. వాళ్ళ తరహా ఉన్మాదం లేదు. అక్కడికి బతుకు తెరువు కోసం వచ్చినటువంటోడు కూడా మత ఉన్మాదంతోనే ప్రవర్తిస్తాడు. ఈ దేశాల నుంచి వచ్చినటువంటి. అది విశేషం. తాజాగా అమెరికాలోని యూదుల ప్రార్థనా మందిరం మీద దాడికంట ఓ వాహనం నిండా పేలుడు పదార్థాలు పెట్టుకుని తీసుకుని వచ్చాడట ఒకడు. గుద్దేశాడట. అయితే మందిర భవనాన్ని ఢీకొట్టడంతో అప్రమత్తమైన పోలీసులు కాల్పులు జరిపితే కాల్పుల్లో అనుమానితుడు చచ్చిపోయాడు. ఈ ఘటన మిచిగాన్లోని డెట్రాయిట్ శివార్లో జరిగింది. ఇదే మందిరం ఆవరణలో చిన్నారుల సంరక్షణ కేంద్రంతో పాటు స్కూల్ కూడా ఉంది. అంటే మొత్తాన్ని పేల్చేయాలనుకున్నాడు. అదృష్టవశాత్తు ఆ బాంబులు పేలలేదు. అంటే వీళ్ళు ఎంత ఉన్మాదులుగా ప్రవర్తిస్తున్నారు. ప్రపంచం మొత్తాన్ని నాశనం చేయాలి, ఒక జాతిని అంతం చేయాలనేటువంటిది. వీళ్ళ జాతిని అంతం చేయాలని అయితే ఎవరు కోరుకోవట్లేదు. కానీ వాళ్ళంతటా వాళ్లే తీసుకొస్తున్నటువంటి ఒక దుర్మార్గపు చర్య అన్నమాట.